మీకేం చెప్పలేదా? Okay, sir. Very good morning and warm welcome to all media friends. I am Dr. Sunil Kishore, Clinical Director and Chief Neonatologist for the Medicare Group of Hospitals here. Today I want to talk on very important topic and also bring awareness on very important topic, that is danger signs in newborn babies. So this is very relevant to all the parents. అంటే నేను యూనిటాలజిస్ట్ అవ్వడం వలన యాక్చువల్గా రోజు నా ఓపీ ప్రాక్టీస్లో యాజ్ వెల్ యాజ్ ఇన్ పేషెంట్ అడ్మిటెడ్ కేసులు కూడా చాలామంది న్యూబార్న్ బేబీస్ని చూస్తూ ఉంటాము. నా అబ్జర్వేషన్ ఏంటంటే చాలామంది పేరెంట్స్ అంటే ఇనీషియల్ స్టేజెస్లో బేబీస్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయకపోవడం వల్ల వాళ్ళని లేట్ స్టేజెస్లో తేవడం, దానివల్ల మనం బేబీస్ని అడ్మిట్ చేయాల్సి రావడం లేకపోతే క్రిటికల్ అవ్వడం అలా అవుతుంది. న్యూబార్న్ బేబీస్ దో దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్, డెఫినెట్లీ దే షో సమ్ క్లూస్ అండ్ సైన్స్ ఫర్ దర్ సిక్నెస్. సో మనం ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు, అడ్మిషన్స్ కానీ లేకపోతే మార్టాలిటీని అవాయిడ్ చేయొచ్చు. సో టుడే ఐ డిస్కస్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డేంజర్ సైన్స్. సో ఒకటి ఏంటంటే పూర్ ఫీడింగ్ అండ్ లెథార్జీ అంటాం. అంటే నార్మల్గా బేబీస్ ఏంటంటే నార్మల్ ప్యాటర్న్ యూజువల్గా ఫీడ్ తీసుకుని ఒక 2 hours పడుకొని మళ్ళీ వెంటనే లేచి మళ్ళీ మనం లేకపోతే లేచి ఫీడ్ తీసుకోవడం. సో దిస్ ఈజ్ నార్మల్ ప్యాటర్న్. బట్ బేబీస్ ఏంటంటే ఆల్మోస్ట్ 5 to 6 hours వరకు లేకపోయినా ఆర్ 5 to 6 hours వరకు ఫీడ్ తీసుకోకపోయినా, ఇఫ్ దే ఆర్ నాట్ అరౌజబుల్, మనం ల్యాబ్రాటరీ ట్రై చేస్తున్నా బాగా డ్రౌజీగా లెథార్జిక్గా ఉన్నాం, సో దట్ మీన్స్ యాక్చువల్లీ ఇట్ ఈస్ డెఫినెట్లీ అబ్నార్మల్. సో డెఫినెట్గా ఆ టైంలో పీడియాట్రిషియన్ మనం తీసుకొని వెళ్ళాలి. సో పూర్ ఫీడింగ్ అండ్ లెథార్జీ ఇస్ వన్ ఇంపార్టెంట్ సైన్. ఎనదర్ థింగ్ ఏంటంటే జాండిస్ ఇన్వాల్వింగ్ కామ్స్ అండ్ సోల్స్. నార్మల్గా ఏంటంటే న్యూబార్న్ బేబీస్లో ఫిజియలాజికల్ జాండిస్ అనేది వస్తుంది. అంటే 3rd day స్టార్ట్ అవుతుంది, 5th day వరకు ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ 1 week కల్లా తగ్గుతుంది. సో దట్ ఈస్ నార్మల్ ప్యాటర్న్. ఇన్ కేస్ వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ 24 hours జాండిస్ స్టార్ట్ అయిపోయినా కానీ ఆర్ ఆర్మ్స్ అండ్ సోల్స్ బాగా రెగ్యులర్స్గా అయినా కానీ, సో దట్ మీన్స్ యాక్చువల్లీ ఇట్ ఇస్ క్వైట్ అబ్నార్మల్. అంటే వీళ్ళకి బిల్బిల్ లెవెల్స్ మోర్ దాన్ 15 to 20 అలా క్రాస్ అయినట్టు అర్థం అనమాట. అండ్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ద బ్రెయిన్ ఆఫ్ ద బేబీస్. సో దానివల్ల వాళ్ళ ఫ్యూచర్లో డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఫిట్స్ ఇలాంటి ఇష్యూస్ రావచ్చు. అండ్ ఇట్ కెన్ బి లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్ ఫర్ ద పేరెంట్స్. సో ఎప్పుడైనా ఆర్మ్స్ అండ్ సోల్స్ బాగా ఎలివేషన్గా అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అండ్ ఎనదర్ థింగ్ ఈజ్ కాంజుగేటెడ్ జాండిస్ అంటాం. సో దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో వీటిలో యూరిన్ కలర్, స్టూల్ కలర్ అనేది రివర్స్ అవుతుంది. అంటే యూరిన్ ఎల్లోగా అవ్వడం, నెక్స్ట్ స్టూల్ కలర్ అనేది బాగా పేల్గా వైట్గా అవ్వడం. సో దీన్ని కాంజుగేటెడ్ జాండిస్ అంటాము. సో దీంట్లో ఏంటంటే కొన్ని సర్జికల్ కాజెస్ ఉంటాయి. అంటే కామన్గా బిలియరీ అట్రీసియా అని ఒక కాజ్ ఉంటుందన్నమాట. అండ్ దానివల్ల కానీ లేకపోతే కొన్ని హార్మోన్స్ ఇష్యూస్ లేకపోతే కొన్ని జెనెటిక్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్, సో వీటన్నిటి వల్ల కూడా కాంజుగేటెడ్ జాండిస్ అనేది న్యూబార్న్ బేబీస్లో డెవలప్ అవుతుంది. సో వీటిని ఎర్లీగా ఐడెంటిఫై చేయకపోతే కనుక వాళ్ళ లివర్ అనేది డ్యామేజ్ అయ్యి సిర్రోసిస్ వరకు, ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ వరకు కూడా వెళ్తుంది. ఇలాంటి సర్జికల్ కాల్స్ ఎప్పుడైనా ఉంటే కనుక వాళ్ళకి ఫస్ట్ 8 weeks, ఫస్ట్ 2 months లోపు సర్జరీ చేయగలగాలి. లేదంటే వాళ్ళకి ఏంటంటే లివర్ డ్యామేజ్ అయ్యి మనం సర్జరీ చేసినా దానివల్ల అంత అడ్వాంటేజ్ ఏమి ఉండదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డేంజర్స్. ఏంటంటే యూరిన్ కలర్, స్టూల్ కలర్ అనేది చేంజ్ అవ్వడం, యూరిన్ అండ్ స్టూల్ కలర్ పేర్గా అవ్వడం. సో దిస్ ఈజ్ కాల్డ్ కాంజుగేటెడ్ హైపర్బిలిరూబినియా. సో అపార్ట్ ఫ్రమ్ దట్, 4th ఇంపార్టెంట్ డేంజర్ సైన్ ఏంటంటే పూర్ ఫీడ్ దిస్ ఫాస్ట్ బ్రీతింగ్. అంటే నార్మల్గా బేబీస్ బ్రీతింగ్ రేట్ కంఫర్టబుల్గా లెస్ దాన్ 40 or 40 to 50 ఉంటుంది. సో మోర్ దాన్ 60 per minute ఉన్నా, లేకపోతే వీళ్ళు రిట్రాక్షన్స్ అంటాం, ఛాతీ పక్కల ఎగరేయడం అంటారు కదా. సో రిట్రాక్షన్స్ ఉన్నా, లేకపోతే మోర్నింగ్ సౌండ్స్, గ్రంటింగ్ సౌండ్స్, సో ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో దట్ ఈస్ ఆల్సో క్వైట్ అబ్నార్మల్. సో ఎస్పెషల్లీ మార్నింగ్ సౌండ్స్ చేసినప్పుడు ఏంటంటే దట్ మీన్స్ యాక్చువల్లీ బేబీ ఈజ్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్ అండ్ ఇమీడియట్గా మనం బేబీని హాస్పిటల్కి తీసుకురావాలి. కొన్నిసార్లు ఇన్కన్సోలబుల్ క్రై, అంటే బేబీ నార్మల్గా క్రై చేయడం మళ్ళీ మనం ఫీడ్ ఇచ్చినా లేకపోతే కన్సోల్ చేస్తే ఊరుకుంటారు. బట్ ఇంకా ఎక్సెసివ్ ఇన్కన్సోలబుల్ క్రై ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్సో అగైన్ అబ్నార్మల్. సో బేబీ హ్యాస్ టు బి షోన్ టు ద పీడియాట్రిషియన్. సో ఇవి కాకుండా మనకి ఏంటంటే కొన్ని అదర్ థింగ్స్, అంటే ఫీవర్ రావడం. సో మామూలుగా ఇన్ఫాంట్ ఏజ్ గ్రూప్స్ అంటారు, అంటే 6 months అబోవ్ బేబీస్కి యాక్చువల్గా ఫీవర్ అనేది కామన్గా వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. బట్ న్యూబార్న్ బేబీస్ లెస్ దాన్ 1 month బేబీస్కి ఫీవర్ అనేది జనరల్గా రాదు. ఎందుకంటే దే విల్ బి ఇన్ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్.
So more than 100 101 fevers, definitely that means actually there is some significant underlying infection. So either tract infection అవ్వచ్చు or any other significant infection అవ్వచ్చు. సో వెంటనే మనం డాక్టర్స్ పీడియాట్రిషియన్ దగ్గర తీసుకుంటాం. ఆర్ బేబీ కోల్డ్ టు టచ్, అంటే మనం టచ్ చేయడం బాగా కోల్డ్గా ఉన్నాం, లేకపోతే ఏదైతే సైనోసిస్ అంటాం. సైనోసిస్ అంటే బ్లూయిష్గా హ్యాండ్స్ లెగ్స్. నార్మల్ బేబీస్లో ఏంటంటే కొద్దిగా హ్యాండ్స్ లెగ్స్ అనేవి స్లైట్ బ్లూయిష్గా అనేది ఉండొచ్చు. బట్ ఏంటంటే లిప్స్ కానీ లేకపోతే టంగ్ కానీ బ్లూయిష్గా ఉంటే దట్ మీన్స్ దట్ ఈస్ డెఫినెట్లీ అబ్నార్మల్, సైనోసిస్ అంటాం. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ డేంజర్ సైన్. సో ఈ 6-7 ఇంపార్టెంట్ డేంజర్ సైన్స్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ ఇస్ కన్వల్షన్స్. అంటే మనకి బేబీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే పెద్దవాళ్ళకి వచ్చినప్పుడు ఫిట్స్ అలా రావు. వీళ్ళకి సింపుల్ ఐ స్టేరింగ్ లా కానీ లేకపోతే అప్రోలింగ్ ఆఫ్ ఐస్ కానీ లేకపోతే వాళ్ళకి చిన్న జర్కీ మూమెంట్స్, లిప్స్ బ్యాక్, ఇలా సెటిల్ మూమెంట్స్ వస్తాయి. సో ఇలాంటి అబ్నార్మల్ మూమెంట్ ఏమైనా కనిపించినా కానీ దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అబ్నార్మల్ అండ్ ఇమీడియట్లీ బేబీ హ్యాస్ టు బి షోన్ టు ది పీడియాట్రిషియన్. So these are some important 8 danger signs which actually all the parents should be aware of. So many times ఏమవుతుందంటే కామన్ మిస్టేక్ ఇంట్లో, అంటే ఇంప్రూవ్ అవుతుంది కదా అని చెప్పి అలాగా వెయిట్ చేస్తూ ఉంటాం. ఆర్ సమ్ హోమ్ రెమెడీస్ అని చెప్పి ఏమైనా బ్రీతింగ్ డిఫికల్ట్ ఉన్న కాకుండా అవి ఇవి కరెక్ట్గా ఇలాంటివి పట్టడం, హోమ్ రెమెడీస్ ట్రై చేయడం, దానివల్ల చాలా టైం డిలే అవుతుంది. బేబీస్ దే కమ్ లేట్ టు ద హాస్పిటల్. So awareness is the key and all the parents should be aware of these 8 danger signs. So babies early తీసుకొస్తే కనుక we will be able to treat them early and save the babies very well. Almost all the babies we can save. Thank you very much.